వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మరో కొత్త ఫార్ములా, మూడో ఫార్ములా. బీజేపీ కేంద్ర నాయకత్వం మహామంథంలో ఇది మూడో ఫార్ములా. ఇంతకుముందు బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఎలా ఉంటుంది, హరీష్ రావు బయటికి వస్తే ఎలా ఉంటుంది, హరీష్ రావును బయటికి ఎలా తీసుకురావాలి అంటూ బీజేపీ కేంద్ర నాయకత్వం స్థానిక బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుంది. మహామంత్రం జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఇది మరీ ట్విస్ట్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ను హరీష్ రావును పక్కన పెడితే బీజేపీ పెద్దల గురి కాంగ్రెస్ పార్టీపై కూడా పడింది. కాంగ్రెస్ పార్టీపై పడడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? ఇది జరగని పని కదా అనుకుంటున్నారు కదా, కానీ జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన నేతలు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే నేతలు, వీళ్లను కూడా దువ్వాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తుందట. దీనికోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తుందట. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే నేతలు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నో డౌట్ అది రేవంత్ రెడ్డి చరిస్మా వల్లే, రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ పోరాటం వల్లే. అయితే పెద్దలు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాము సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బయటి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏంటి అన్న ఒక రకమైన ఆలోచన వాళ్ళను వేధిస్తుంది. ఇలాంటి నేతల్ని ఇప్పుడు బహిరంగంగా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న కొంతమంది శాసనసభ్యుల్ని, రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న నేతల్ని, శాసనసభ్యులను కూడా తీసుకొని వాళ్ళ ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ పేరుతోనే ఓ కొత్త కుంపటి పెట్టించి ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయగలమా అని కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది స్థానిక నేతలతో కేంద్ర నాయకత్వం మాట్లాడుతున్నట్టుంది. కేంద్ర నాయకులు అందించిన సూచనల ప్రకారం స్థానిక బీజేపీ నేతలు కొంతమంది రేవంత్ వ్యతిరేక కాంగ్రెస్లతో టచ్లో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అన్నది తెలియని విషయం. రేవంత్ రెడ్డిని ఇప్పుడు కొట్టేవారు కాంగ్రెస్లో లేరు. ఆయన దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎదురులేని మనిషిగా కొనసాగుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్న మాట వాస్తవమే. కానీ వాళ్ళు బయటికి వెళ్ళి వేరు కుంపటి పెట్టి అది కూడా బీజేపీతో దోస్తానా చేస్తారా అంటే అనుమానించాల్సిన విషయం. నో డౌట్ అలా జరగకపోవచ్చు కూడా. కానీ బీజేపీ వ్యూహరచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీని చీల్చాలని. ఇప్పటికిప్పుడే ప్రభుత్వాన్ని పడదోయాలన్న ఆలోచన బీజేపీకి అయితే లేదు. కానీ వచ్చే 2.5 ఏళ్లతో నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, అది కూడా జమిలీ ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలంటే అటు బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్ పార్టీని చీల్స్తే ఎలా ఉంటుంది అని ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతుందట. తెలంగాణలో ఎలాగైనా విజయం సాధించాలని మహామంథన్ చేపట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం మొదటి అంశం బీఆర్ఎస్ బీజేపీ పొత్తు, రెండో అంశం హరీష్ రావును చీల్చాలని ప్రయత్నం, హరీష్ రావును పార్టీ నుంచి బయటికి రప్పించి వేరుగుంపటి పెట్టించాలని, మూడో అంశం అతి కీలక అంశం కాంగ్రెస్ పార్టీనే చీల్చేసేయాలని. బీజేపీ మహామంథంలో ఇది ఇప్పుడు బాగా చర్చోపచర్చలో దారితీసింది. కేంద్ర నాయకులు స్థానిక నాయకులతో ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను కొట్టాల అన్న తీరులో ఆ రీతినే బీజేపీ మహామంథన్ చేపట్టింది.